గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలహీనపడిపోతూ ఉన్నాయి. నిధులు లేక విలవిల్లాడుతూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలు సర్పంచులుగా మరో 2 నెలల్లో వారి పదవీకాలం పూర్తవుతూ ఉంది. ఆ పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనేక ఆర్థికంగా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామ పంచాయతీలకు శాపంగా మారి, శానిటేషన్ పేరుతో స్వర్ణాంధ్ర, స్వర్ణ గ్రామాల పేరుతో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ప్రభుత్వం తన ప్రణాళికలు తయారు చేస్తుంది. కానీ గ్రామ పంచాయతీల్లో రూపాయి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. కార్యదర్శితో పాటు సర్పంచ్ కూడా ఈరోజు దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని పూర్తి చేయాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను మనం చూస్తాం. ఆర్థిక సంఘం నిధులు వచ్చాయంటున్నారు, కానీ గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి రావడం లేదు. ఇది చాలా విచిత్రమైన అంశంగా నేడు గ్రామ పంచాయతీల్లో కనపడతాం. అవి వినియోగానికి కారణంగా అవకాశం లేకుండా ఉంది. అవి రాకుండానే వచ్చాయని చెప్తున్న ప్రచారం నడుస్తాం. ఇది ఎంతవరకు సమంజసం? దీనిపై అధికారులు స్పష్టంగా విధి విధానాలు నిర్ణయించాలి. అలాగే ఈరోజు జనవరి కూడా పూర్తవుతూ ఉంది. ₹1 కూడా కలెక్షన్కి, ఇంటి పన్నుల వసూల్లో వెనకబాటుతనాన్ని మనందరం గమనించాలి. నిజంగా మేజర్ పంచాయతీల నుంచి మైనర్ పంచాయతీ వరకు చూస్తే ఎలాంటి వసూళ్ళు గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా వెనకబాటుతనంతోనే ఉన్న పరిస్థితులు నేడు ఉన్నాయి. ఆదాయానికి ప్రధానమైనటువంటి ఇంటి పన్ను వసూల్లో వెనకబాటుతనాన్ని అధికారులు దీన్ని అప్రమత్తంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యదర్శులు కూడా స్పష్టంగా దీని వసూలుపై కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పంచాయతీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఏదేమైనా రానున్న 2 నెలల కాలంలో మార్చి మాసాంతానికి పూర్తయ్యేటువంటి ఆర్థిక సంవత్సరం, అలాగే సర్పంచుల పదవీ కాలం దృష్ట్యా తక్షణమే ఆర్థికంగా గ్రామ పంచాయతీల్లో రావాల్సినవి అవి చెల్లింపులు కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది చెల్లింపులు లేకుండా గ్రామ పంచాయతీ సర్పంచులుగా వారి పదవీకాలం పూర్తయితే తదుపరి చెల్లింపులు వారికి కష్టమైపోతుందన్న నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. ఏదైతే ఆర్థిక ఆంక్షలు ఉన్నాయో అవి తొలగించాలి. ఇవి తప్పనిసరిగా ఈ యొక్క గౌరవ వేతనాన్ని కూడా సర్పంచులకి పదవీకాలం పూర్తయ్యే లోపే తీర్చేయవలసిందిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సర్పంచుల పట్ల కూడా, పంచాయతీల పట్ల కూడా ఆయన నోరు విప్పవలసిందిగా, ఆ యొక్క పంచాయతీల సమస్యల్ని అధికారులకు వదిలేసి ఆయన నిర్వాహకం కరెక్ట్ కాదని తక్షణమే ఆయన నోరు విప్పి ఈ యొక్క పంచాయతీల పరిస్థితులపై, రానున్న పంచాయతీ ఎన్నికలపై నోరు విప్పి మాట్లాడవలసిందిగా పంచాయతీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తాం.